వెల్కమ్ టు ఆర్5 టీవీ. నేను సుమలత. నంద్యాల జిల్లా తడతూరు గ్రామంలో శ్రీరంగస్వామి జాతర దాదాపుగా 400 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని చెప్తున్నారు. శ్రీరంగస్వామి జాతరకి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీరంగస్వామి చెన్నకేశవ స్వామి రథోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య కార్యకర్తలు పాల్గొన్నారు. తడతూరు శ్రీరంగస్వామి జాతర దాదాపుగా 30 రోజులు కొనసాగుతుందని గుడి ఆలయ పూజారి తెలియజేశారు. కర్తూరు లక్ష్మీ రంగనాథ స్వామి రథోత్సవ సందర్భంగా కర్తూరు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రాచీన కాలంలో దాదాపుగా 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం, హిందూ సాంప్రదాయాల ప్రకారం కర్తూరు గ్రామంలో లక్ష్మీ రంగనాథ స్వామి రథోత్సవం జరుగుతున్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా దాదాపు 40-50 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామి సేవలో తరించడం జరుగుతూ వచ్చింది. స్వామి యొక్క కృపా కటాక్ష సిద్ధికి అందరూ కూడా పాత్రలవుతున్నారు. అదేవిధంగా కర్తూరు గ్రామంలో లక్ష్మీ రంగనాథ స్వామి టెంపుల్తో సహా ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కూడా వెలిసిల్లడం జరుగుతూ వచ్చింది. ప్రాచీన కాలం నుంచి కూడా అటు లక్ష్మీ రంగనాథ స్వామి, ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి నిరంతర పూజలు చేస్తూ గ్రామ ప్రజలు, పెద్దలు, తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున నిన్న రథోత్సవం, ఈరోజు పారువేట, రేపు నీరువేట, ఈ 3 కార్యక్రమాలు, తర్వాత సేవల కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నందుకు గ్రామ ప్రజలకు, భక్తులకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వస్తి.